5 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి. ఎందుకు జగన్ ఓడిపోవాలి, ఎందుకు చంద్రబాబు గెలవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువత చేతిలో ఉద్యోగాలు కావాలి కానీ చేతిలో ఉండాల్సింది గంజాయి కాదు. ఈరోజు యువతకి కావాల్సింది మైక్రోసాఫ్ట్ ఉద్యోగాలు కానీ మద్యం దుకాణాలు కాదు, లేకుంటే మటన్ దుకాణాలు కాదు. ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు యువతను చదివించింది అద్భుతంగా చదివి ఉన్నత విద్య నేర్చుకొని ఈరోజు వాళ్ళు ఎంతో అద్భుతంగా 5 ఏళ్లతోటి 5 అంకెల జీతాన్ని సంపాదించాలని తప్ప 5,000 జీతానికే వాడు మరుగునబడి ఉండకూడదని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ప్రజారిక మొత్తం కూడా ఒక మార్పును కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినిపోతుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ ఒక క్లారిటీకి వచ్చారు. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మొండితోక మొండి వేషాలు. అన్నదమ్ములు ఇద్దరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ప్రచారానికి తిరుగుతున్నారు అన్నదమ్ములు. ఒక సామాన్యుడు అడిగాడండి ప్రశ్న, అయా ఎమ్మెల్యే గారు రాష్ట్ర రాజధాని ఏది అని అడిగాడు. ఆడికి కూడా తెలియదు రాజధాని ఏదో. తెలియకపోగా తలకాయలు బాలగొట్టించాడు, మనుషులు ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు ఈ నందిగామ నియోజకవర్గ ప్రజానిక మొత్తం కూడా తంగిరాల స్వామి గారు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. మాకు కావాల్సింది మూర్ఖుడు కాదు, మాకు కావాల్సింది మొండిగా ప్రవర్తించే మనుషులు కాదు, మాకు కావాల్సింది ప్రేమతోటి ఆప్యాయతోటి రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లి తంగిరాల స్వామినే కావాలి తప్ప మా భూములు దోచుకొని, మా కొండల్ని దోచుకొని, ఇసుకను దోచుకొని, మద్యాన్ని నమ్ముకొని ఈ రోజు యువత భవిష్యత్తుని నాటి రోడ్డున పడేస్తే ఇలాంటి మొండితోక బ్రదర్స్ మాకు వద్దు అని చెప్పేసి ఈ రోజు నందిగామ నియోజక ప్రజలందరూ కూడా సౌమ్య గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. 7 రోజులుగా మేము చూస్తున్నాం, గడప గడపకి దొక్కుతున్నాం. ప్రతి గడపలో గుండెల నిండా ప్రేమతోటి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, హారతులు ఇస్తున్నారు, ఈ రోజు జేజేలు పలుకుతున్నారు. 2024 నందిగామ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనుంది. మొండితోక బ్రదర్స్ తోకలు కట్ చేయబోతున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ పార్లమెంట్ లో అత్యంతమైన మెజారిటీ నందిగామ నియోజకవర్గం రాబోతుంది. విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు కూటమి కోసం కలిసారు, అది కేవలం జగన్ కోసమేనా లేకపోతే ఇంటర్నల్ గా ఏమైనా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? నేను జగన్ కోసం ఈ రోజు పొత్తులేం పెట్టుకోవాలా, రాష్ట్ర జనం కోసం పొత్తులు పెట్టుకున్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకున్నాం. అఫ్ కోర్స్ ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న, గొడవలు సర్దుమరుగుతాయి. రామాంజనేయులు కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, రామాంజనేయ యుద్ధం కూడా జరిగింది, కానీ తర్వాత లోక సంక్షేమం కోసం వాళ్ళిద్దరు కలవలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలయిక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనం కోసం, రాష్ట్ర భౌత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు మేము అందుకే ముందుకెళ్తున్నాం. యువత ఎలా థింక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? యువతకు ఒకటే క్లారిటీ ఉంది, ఈరోజు మాట్లాడే పరిస్థితులు కూడా యువత లేదు. ఎందుకంటే మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో మునిగిపోయి ఉన్నారు. జగన్ తాడేపల్లి మత్తులో పడుకొని, తాడేపల్లి కొంపలో పడుకొని నిద్రపోతున్నాడు, యువత ఏమో బయట రోడ్ల మీద పడుకొని నిద్రపోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 వస్తే నందిగామ నియోజకవర్గంలో ప్రతి వీధిలో నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీసులకు కూడా గంజాయి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ యువతకు చాలా బాగా తెలుసు ఏ దుకాణాలు ఎక్కడ దొరుకుతుంది, ఏ ఇంట్లో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎంత గ్రామ్ దొరుకుతుందో కూడా యువతకు చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురావే జగన్మోహన్ రెడ్డి అంటే గంజాయిని పట్టుకొచ్చాడు. అరే నేను ఇచ్చేది ఇదే, తినండి, తాగండి, హ్యాపీగా పడుకోండి, ఓట్లు వేసేయడానికి మాత్రం ఓట్లు మాత్రం ఏమాకండి రా అని. ఈరోజు చివరికి ఒక విషయం చెప్తాను అన్న, నాకు అర్థం కావట్లేదు. పెన్షన్ల విషయంలో ఒక ఎదవ డ్రామా ప్లే చేశాడు, నులక మంచాలు తీసుకొచ్చారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందండి, కాళ్ళు చేతులు బాగున్నోడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోండిరా, అవ్వా తాతలకి పెన్షన్లు ఇంటికెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. జగన్ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అన్నాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు, అడిగి బొర్ర ఉంటే ముసలాల దగ్గరికి, అవ్వాతాతల దగ్గరికి ఈరోజు VROల్ని, MROల్ని, సచివాలయ సిబ్బందిని పంపించాలి కదా. ఈరోజు భీమ్లా నాయక్ సినిమా టికెట్లు ఆపేదానికి, అమ్మేదానికి, ఆపేదానికి మాత్రం MROల్ని, VROల్ని, టీచర్లని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని పంపించాడు కదా. మద్యం దుకాణాల దగ్గర పనిచేసేదానికి అధ్యాపకులు పంపించాడు, గవర్నమెంట్ టీచర్లు పంపించాడు. ఈరోజు పేదవాడికి, అవ్వాతాతలకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చేదానికి MROలు, VROలు కదలరా? జగన్మోహన్ రెడ్డి చెప్పలేడా వీళ్ళందరికీ? ఈరోజు మాకు వాలంటీర్లు ఉంటేనేనా రాజశేఖర రెడ్డి వాలంటీర్లు ఉంటేనే ఇచ్చాడా? ఈరోజు పెన్షన్ స్కీమ్ మొదలుపెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 20 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రోజు ఏ వాలంటీర్ ఉంటే ఇచ్చారండి? ఈరోజు వాలంటీర్లు ఎందుకు ఉండాలా, ప్రజలకు ఏదో అందుబాటులో ఉండాలని చెప్పేసి వాలంటీర్లు పెట్టావు కదా. ఈరోజు ఒక విషయం అన్న, రాష్ట్రంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ అంతా ఏం చెప్పాడు, నేను 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను, అందులో 2 లక్షల సచివాలయం, 2 లక్షల వాలంటీర్లు అన్నాడు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి ఒక నోటీస్ ఇచ్చింది, సచివాలయ ఉద్యోగులు మాత్రమే పనిచేయండి, వాలంటీర్లు అందరూ పక్కకి వెళ్ళిపోండి అంటే. ఈ 5 ఏళ్ళు వాలంటీర్లు చేసిన ఏ ఉద్యోగం? వీళ్ళు గవర్నమెంట్ కి అనుసంధానం లేకపోతే, గవర్నమెంట్ లో లేకపోతే వీళ్ళెవరు? బానిసలా? అంటే ఈ రోజు నువ్వు బానిస దగ్గర చేయించుకొని 5,000 రూపాయలు ఇచ్చావు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి, MBAలు చదువుకున్న వాళ్ళకి, MCAలు చదువుకున్న వాళ్ళకి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి. ఈరోజు వాలంటీర్లు కూడా తెలుసుకోండి, కళ్ళు తెలుసుకోండి. ఈరోజు జగన్ మిమ్మల్ని బానిసలుగా వాడుకున్నాడు, హీనంగా వాడుకున్నాడు, మీ ముఖం మీద 5,000 కొట్టాడు. ఈరోజు వాళ్ళ మంత్రులకి, పనికి మన సలహాదారులకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకొని పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇచ్చేది 5,000 కాదు, 5 అంకెల జీతం ఇవ్వబోతున్నాం. ఈరోజు 25,000 నుంచి 30,000 రూపాయలు జీతం ఇవ్వబోతున్నాం. మీరు చదువుకున్న అర్హత బట్టి, మీరు విద్యా అర్హత బట్టి మీ ఉద్యోగాలు ఇస్తాం. మీ తల్లిదండ్రులలో కళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా బియ్యం ఇయ్యి, ఇంటింటికి పో, గంజాయి అమ్ము, మద్యం అమ్మని మేము చెప్పాం. చదువుకు తగ్గ, అర్హత తగ్గ ఉద్యోగాలు కల్పించే లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. పథకాలు ఏమి ఇంపాక్ట్ ఉండవు అంటారా? ఏముండదు, పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? కొత్తగా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి పథకాలు?
ఎన్ రామారావు గారి దగ్గర నుంచి ఇచ్చారు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇచ్చారు. ఈ రోజు ఏమైనా కొత్తగా ఇచ్చాడా? కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు పథకాలు ఇచ్చాడు. ఏ రోజు రూపాయి మేము పెంచాల, నిత్యావసర ధరలు పెంచాల, విద్యుత్ ఛార్జీలు పెంచాల, ఆర్టీసీ ఛార్జీలు పెంచాల, చెత్త పన్ను వసూలు చేయలేదు, దేన్ని చేయలేదు. కానీ ఈడేం చేశాడు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈ రోజు ఏమీ కొనే పరిస్థితి లేదు, ఏమీ తినే పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు భారతదేశం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడరా ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు ఈడేగా చెప్పింది. రాష్ట్రం అంతా తిరిగి పక్క రాష్ట్రాలకు పోదాం, నేను తీసుకుపోతా జగన్మోహన్ రెడ్డి, తమిళనాడుకో, తెలంగాణకో, లేకుంటే బెంగళూరుకో, నేను తీసుకెళ్తా చెన్నైకో. వస్తాడా మరి? ఈ రోజు పనికి మాల మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. చివరికి పదవుల కోసం 2014 నుంచి ఒకటి వాళ్ళ తండ్రి చావు కరుకులైన వ్యక్తులతో ఈ రోజు హ్యాపీగా ఆలింగనం చేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ బాబాయ్ వాళ్ళే వేసేసుకున్నారు. నేను చెప్తున్నాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ మామ రవీంద్రారెడ్డి బయటకు వచ్చి అవినాష్ రెడ్డికి పాపం ఏమీ చేయలేదంటే, చంపినోడు పక్క నుండి కుట్లేస్తుంటే రక్తం తుడుస్తుంటే నేను చేతులు పెట్టుకొని నిల్చొని చూస్తున్నాడు అండి. పాపం ఏమీ చేయలేదంట. అంత మాయకులు, మా మాయకమైన కుటుంబం, నటనకారులు రా బాబు మీరంతా. మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి, యువర్ గేమ్ ఈజ్ ఓవర్.